మహిళా శిశు వయోవృద్ధులు దివ్యాంగుల ట్రాన్స్జెండర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా సీనియర్ సిటిజన్స్ వాగ్దాన్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడారు. వృద్ధులు మన సమాజం యొక్క అమూల్యమైన సంపద. వారి అనుభవం, జీవన జ్ఞానం భావితరాలకు దారి చూపే మార్గదర్శకం. స్థిరమైన ప్రగతికి సీనియర్ సిటిజన్స్ యొక్క ఆలోచన, పటిమ, అనుభవం బలమైన ఆధారంగా నిలుస్తాయని, సమాజ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. పిల్లల తండ్రులను దోచి వృద్ధులను గౌరవించాలి, వృద్ధుల చట్టాలను. వృద్ధుల భారం కాదు, 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 వృద్ధుల భారం కాదు. బాగున్నారని పలకరిస్తే చాలు, అదే పలకరిస్తే చాలు. వారి చెప్పడానికి అదే 10,000 అమలుపరచాలి, గౌరవించాలి. మా అందరి బాధ్యత, మా అందరి బాధ్యత. వృద్ధులు 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 ప్రఖ్యాత ప్రజా వైద్యులు, సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో పురపాలక సంఘ అధ్యక్షులుగా సుమారు 25 సంవత్సరాలు, రాష్ట్ర శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు, విశేషమైనటువంటి సేవల్ని అందించినటువంటి కీర్తిశేషులు దివంగత డాక్టర్ శ్రీ బాలకృష్ణయ్య గారు. వారి జన్మదినం ఇది 100వ వసంతం. సెంటనరీ సెలబ్రేషన్స్ ఈరోజు ప్రారంభం చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు కానీ, వారి అభిమానులు కానీ, వారి రాజకీయ శ్రేయోభిలాషులు కానీ, రాజకీయ అనుయాయులు కానీ తలపెట్టడం జరిగింది. జీవితాంతం విద్యార్థి దశ నుంచి వారు మర్మపదించేదాకా నమ్ముకున్నటువంటి విశ్వాసాలు చాలా బలమైనవి, హృదయం చాలా సున్నితమైనవి. మనుషులందరినీ ప్రేమించినారు, అందరికీ సేవలు అందించినారు. కానీ అభిప్రాయాల కాడ మాత్రం జీవితాంతం ఆయన ప్రజల మనిషిగానే ఉండడానికి ఆయన అభిప్రాయాల్ని, రాజకీయ విశ్వాసాన్ని కొనసాగించినారు. స్పృహ వచ్చినప్పటి నుంచే, విద్యార్థి దశ నుంచే స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు సుదీర్ఘకాలం ఆయన ఏ పార్టీలో లేకుండా సోషలిస్టు భావాలతో, అభ్యుదయ భావాలతో ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ అప్పటి ఎస్టాబ్లిష్మెంట్కు ప్రతినిధిగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతరీత్యానే ఆజన్మాంతం వ్యతిరేకించినటువంటి మనిషి. కానీ ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మాత్రం ప్రేమ, అనురాగాలతోనే ఉండేవారు. ఇప్పుడు ఆయన గొప్పతనం అది. ఆయన ఈ ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ ఒక వైద్యుడిగా, ఒక సాంఘిక కార్యకర్తగా, అదేవిధంగా భారతీయ జన మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శిగా, ఒకనాడు ఎమర్జెన్సీ కంటే ముందు నుంచి, ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక శిబిరానికి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక నాయకుడిగా, రాష్ట్రంలో జనతా పార్టీ కార్యదర్శిగా అనేక రకాలుగా ఒక నిర్దిష్టమైన రాజకీయ అభిప్రాయాలకు ప్రతినిధిగా ఉన్నారు. ఆయన రాజకీయ అభిప్రాయాల దగ్గర ఏనాడు కూడా ఆయన రాజీ పడలేదు. అది వాళ్ళకి వర్తమాన సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆయన జీవితానికి సంబంధించినటువంటి పార్శ్వాలు, ప్రజా పార్శ్వం ఏదైతే ఉందో అది అందరికీ అనుసరణీయం. కుటుంబానికి సంబంధించినంత వరకు ఆయా కుటుంబ సభ్యులు వారి వారి పరిమితుల మేరకు, వారి వారి ఆలోచనల మేరకు వారు గౌరవిస్తూనే ఉంటారు వారి కుటుంబ పెద్దగా. ఇవాళ ముగ్గురు మాజీ మున్సిపల్ చైర్మన్లు, రాజకీయంగా
ఆయనకు అనుయాయులుగా ఆనాటి పార్టీలో వెలిగినటువంటి వాళ్ళు. ఒకరేమో సోదరి శ్రీమతి ప్రమిళమ్మ గారు, ఒకరు శ్రీ రమేష్ గౌడ్ గారు, ఒకరు గట్టు యాదవ్ గారు, అదేవిధంగా బి లక్ష్మయ్య గారు. వారు ఆనాడు డాక్టర్ గారు వేరే పార్టీలు, వారి పార్టీ వీరి పార్టీ వేరైనా ఆయన సొంత బహుమతిలాగా ట్రీట్ చేసి పిలిచేవారు, గౌరవించేవారు లక్ష్మయ్య గారు. అట్లా నలుగురు మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ సాబ్ అభిమానులుగా, అనుయాయులుగా, ఆయన అడుగుజాడలో నడిచిన వాళ్ళుగా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాల్పంచుకుంటామని చెప్పి వారు ముందుకు రావడం మన ప్రాంతానికి గర్వకారణమైనటువంటి విషయం. డాక్టర్ సాబ్ యొక్క ఆశయాలు కానీ వారి స్ఫూర్తిని కానీ ఈ తరానికి, భావితరానికి అందించేటువంటి కృత నిశ్చయంతో మరి వారికి ముఖ్య అనుయాయులుగా, ముఖ్య అభిమానిగా ఉంటూ వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. బలరాం గారు కానీ, టీకే కుర్మన్న గారు కానీ, మల్లు స్వరాజన్ గారు, స్వరాజన్ సార్ గారు కానీ, ఎంకే కుర్మన్న గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు కుటుంబ సభ్యులు కూడా కలిసి ఒక నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడం కోసం ఇప్పుడు కాసేపట్లో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని పత్రికాముఖంగా తెలియజేస్తారు. ప్రజలందరికీ వారి యొక్క ఆశయ స్ఫూర్తి తెలియజెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చి వారిని స్మరించుకొని వారి జన్మదినం సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ పే చేసినటువంటి వాళ్ళందరికీ, పుష్పాలంకరణ చేసిన వారికి, అదేవిధంగా పుష్పార్చన చేసినటువంటి వాళ్ళకి పేరు పేరున నా తరఫున, అదేవిధంగా డాక్టర్ సాబ్ కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారము. ఈ ఏదైతే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఈ మంత్ 2025 నవంబర్ 12th నుంచి 19th వరకు కూడా ఈ 1 వీక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు వాకథాన్ ఏర్పాటు చేసుకున్నాము గౌరవ కలెక్టర్ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యాన. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, వాళ్ళకి ఎలా మేము సంరక్షణ కల్పిస్తామనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ మెయింటెనెన్స్ కేసెస్ అలాంటివి వచ్చినా కానీ ఇక్కడ మన జిల్లాలో ఎప్పటికప్పుడు కూడా అది క్లియర్ చేసేస్తున్నాము. ఎక్కడ కూడా పెండింగ్ ఉంచకుండా వాళ్ళ పిల్లలతో కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళను కాంప్రమైజ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. అలాగే మన జిల్లాలో 2-3 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అందులో కూడా ది బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో అందులో ఇప్పుడు ఈ వీక్ ప్రోగ్రామ్స్లో భాగంగా రిక్రియేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళతో ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాము. అలాగే ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ లాంటివి. సో మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇందాక మా గౌరవ అడిషనల్ కలెక్టర్ సార్ చెప్పినట్లు చిన్న చిన్న కుటుంబాలు, ఎంప్లాయీస్ ఎక్కువ అవ్వడము, తర్వాత ఒక్కప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు లేక వాళ్ళు అనుకున్నంతగా ప్రేమ ఆప్యాయతలు దొరకకపోవడము, ఎలోన్గా ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి వాళ్లకు మేము ఇక్కడ త్వరలో డే కేర్ సెంటర్ కూడా ఇనాగరేషన్ ఉంటుంది స్టేట్ వైడ్గా. అదే రోజు మన జిల్లాలో కూడా చేసుకుంటాము గౌరవ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అండ్ మన గౌరవ మినిస్టర్ చేతుల మీదుగా. అందులో వాళ్లకు రిక్రియేషన్ లాగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన లైక్ యోగా, మెడిటేషన్ లాంటివి, చెస్, క్యారమ్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎవ్వరు కూడా లోన్లీగా ఫీల్ అవ్వద్దు, డిప్రెషన్కి వెళ్ళొద్దు. ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అండ్ సపోర్టు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ డిజేబుల్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంతర్జాతీయ వృద్ధుల వారోత్సవాలు 2025 సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మనం అందరం కూడా సీనియర్ సిటిజన్స్ అందరితోటి వాళ్ళతో వాకథాన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. సో అందరు జిల్లా అధికారులు అట్లాగే సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ వారి యొక్క బృందాలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు, మనకు భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా 2050 నాటికి మనకు వృద్ధుల యొక్క జనాభా అనేది మనం పెరుగుతూ ఉన్నది. సో ఈ పెరుగుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో అనేక రకమైనటువంటి సమస్యలు వృద్ధులు సీనియర్ సిటిజన్స్ వారికి వస్తున్నాయి. వాళ్ళకి ఆస్తిపరంగా కానీ, కుటుంబం సంబంధించిన వ్యవహారాల్లో కానీ, వాళ్ళ ఆరోగ్య సమస్యలపై కానీ, వృద్ధాప్యకు సంబంధించినవి కానీ అనేక రకాలైనటువంటి సమస్యలతోటి వాళ్ళు సతమతం అవుతున్నారు, ఛాలెంజెస్ చేస్తున్నారు. మారుతున్న సొసైటీకి అనుగుణంగా కూడా మనము రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది.
తల్లిదండ్రులు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. బట్ ఇప్పుడు మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి కూడా ఈ వృద్ధుల కోసము ప్రత్యేకంగా చట్టాలను తీసుకురావాల్సిన అవసరం మనకి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా అనేక చట్టాలని అలాగే అనేక సంక్షేమ పథకాలని సీనియర్ సిటిజన్స్ కోసము ఏర్పాటు చేయడం జరిగింది. వీటి పెన్షన్స్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ద్వారా కానీ, ఆస్తులలో హక్కు కల్పించడం విషయంలో కానివ్వండి, సో వారి యొక్క హెల్త్ పరంగా కూడా అండ్ వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడానికి కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. ఎన్నో ఎన్జిఓస్ కూడా మన సంగారెడ్డి జిల్లాలో వారి యొక్క వెల్ఫేర్కి తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి. సో ఈ వారోత్సవాలని మళ్ళీ మనం ఒకసారి మనం సృష్టించుకోవాలి. మనకు ఉన్నటువంటి మన సంపద ఎలా అయితే మనకు జాతి సంపద ఉందో, మన వృద్ధులు కూడా ఒక సంపదగా మనం అందరం కూడా భావించాలి. వాళ్ళ జ్ఞానం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకు భావితరాలకి ఎంతో మేలు చేస్తుంది. సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే సో మెరుగైన సమాజానికి తోడ్పాటు అందించే విధంగా అందరం కూడా కృషి చేయగలుగుతాం. సో ఈ అవకాశం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.